ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇంక ఇప్పుడైతే జాకెట్ అంతా లైవ్ జరిగేటప్పుడు అయితే కుట్టేస్తాను అనమాట. ఇంకా ఈ జాకెట్ వచ్చేసి ఇంక మెడ పీస్ అయితే వేయాలి. మెడ పీస్ వేస్తూ ఇంకా అయిపోతుంది అనమాట. ఇంకా జాకెట్ అయితేను లైనింగ్ జాకెట్ కుడితే మా ఊర్లో అయితే 120 తీసుకుంటారు ఫ్రెండ్స్. మీ ఊర్లో ఎంత కామెంట్ చేయండి, మర్చిపోబాకండి. మా ఊర్లో చాలా రేట్ తక్కువ ఫ్రెండ్స్, ఎందుకంటే పల్లెటూరు కదా. చీర జాకెట్ కుట్టే వరకు 150 తీసుకుంటాను. చీర వచ్చేసి ఫాల్స్ అనమాట. ఫాల్స్ అంచులు కుడితే ఇంకా 150 అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే ఇదైతే లైనింగ్ జాకెట్ అనమాట, కాటన్ జాకెట్. ఇంకా అయిపోయింది. ఇంకా మెడపీస్ అయితే వేసేయాలన్నమాట. మెడపీస్ వేయడం కోసం నేనైతే ఇంకా కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. మెడ పీస్కి అయితే ఇంకా క్రాస్కి అయితే కట్ చేసుకుంటున్నాను. మెడ పీస్ అయితే కుట్టేస్తే ఇంక జాకెట్ అయితే అయిపోతుంది అనమాట. జాకెట్ మెడకి కూడా డబుల్ కుట్టు వేసేస్తాను నేను. తర్వాత కుట్టంగానే ఇంకా జాకెట్ అయిపోయింది అనుకుంటే కుదరదు. ఇంకా చేతి కుట్లు, బుక్స్లు, కాజాలు అవి వేయాలి. చాలా కష్టం ఫ్రెండ్స్ జాకెట్ కుట్టడం అంటే. కానీ ఏం చేద్దాం, నాకు వచ్చిన పని అయితే అదేనమాట. మిషన్ కుట్టడం మాత్రమే నాకు, ఇంకేం పని చేత కాదు. అయినా నేను చేయలేను ఏ పని. టైలరింగ్ మాత్రమే నేను చాలా ఇష్టంగా చేస్తాను అనమాట. చాలా ఇష్టం అనమాట. కొంచెం కష్టమైనా పర్వాలేదు, నాకు టైలరింగ్ అంటేనే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆ పని ఈ పని అంటే నాకు చాలా కష్టం, తెలుసు కదా మీకు. ఇలా జాయింట్ అయితే చేసేసుకుని చూడండి, ఇలాగా ఒక పాదం ఖర్చు పెట్టుకుని అయితే ఇంకా కుట్టేయాలన్నమాట. లాగకుండా నీట్గా కుట్టుకోవాలి. లాగితే ఇంకా మెడ అయితే సాగిపోతుంది. లాగకుండా కొంచెం ఇలా పెట్టుకుని ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. కొంచెం మధ్యలో ఇప్పుడైతే ఇంకా దీన్ని వచ్చేసి ఇలా నీట్గా ఇలా బాక్స్ ప్యాడ్ని ఓపెన్ చేయడం గందరగోళం చేస్తా ఉండింది. అందుకని ఒక కుట్టు వేసేస్తాను. ఇంకైతే ఎన్ని అడ్డం ఆ మంచంలో కూర్చోకు, ఆ కుర్చీలో కూర్చోకు. వీళ్ళిద్దరికైతే ఒక్క నిమిషం కూడా పడదన్నమాట. తరు పాప ఫ్రెండ్స్ ఏం చేస్తుంది, నన్ను వీడియో చూసి తీయటం లేదు వింటాని. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా జాకెట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జాకెట్ ఉంది. అది అయిపోగానే ఇంకా తరు పాపకు వచ్చేసి గౌన్ కుట్టమని అడుగుతుంది. ఎప్పటి నుంచో అడుగుతుంది, కానీ నేను కుట్టకూడదు అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో. మీరే చెప్పండి, ఇలా అయితే నేను ఎలా కుట్టాలి? ఇంకా వీడియోస్ ఎలా పెట్టుకోవాలి చెప్పండి ఫ్రెండ్స్. అందుకే ఎన్ని చినిగిపోయిన గుడ్లు కుట్టినా సంతోషం రానిది ఇప్పుడు ఒక మంచి జాకెట్ కుడితే వస్తుందని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఒకప్పుడు ఎన్నో చినిగిపోయిన గుడ్లు కుట్టినేదాన్ని. ఇప్పుడైతే ఇంకా మంచి జాకెట్ కుడుతున్నాను. తర్రు పాప కూడా మోడల్ కుడతాను, వీడియోస్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.